మనము ఏఓబిలో అంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు కనీసం మాత్రమే ఒక జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది అక్కడ. అది దాని ఫలితంగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది అనేది అనిపిస్తుంది. దీనికి మీరేమంటారు? ఇప్పుడు చెప్పలేము, రకరకాల ఊహాగానాలు జరుగుతున్నవి. ఒక్కసారిగా మీదబడి చేయడం జరిగింది అనేటువంటి మాట వస్తున్నది, విషప్రయోగం జరిగిందనే మాట వస్తున్నది. ఏదైనా ఊహించవలసింది తప్ప ముఖ్యంగా నా వరకు నాకు నిర్దిష్టమైన సమాచారం ఏమీ లేదు. నా వరకు నిర్దిష్టమైన సమాచారం ఉన్నది జగబంధు ఇచ్చినట్టు ప్రకటన మాత్రమే. ఆయన జగబంధు ఇచ్చిన ప్రకటనలో రోల్ కాల్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఫైరింగ్ జరిగింది, చుట్టుముట్టారు, ఫైరింగ్ జరిగింది, 500 మంది గ్రేహౌండ్స్ విశాఖపట్నం నుంచి పోయారు, ఫైరింగ్ జరిగింది, 18 మంది అక్కడికక్కడ చనిపోయారు అని, తర్వాత గాలింపు చర్యలలో చనిపోతూ ఉన్నారు. ఇది జగబంధు చెప్పిన ప్రకటన 25 నాడు. అదొకటి నాకు ఇప్పుడు ఉండేటువంటి మీడియా ఏతర సమాచారం. అంటే మల్కన్గిరి ఎన్కౌంటరు ఒక ద్రోహి వల్లే జరిగింది అంటున్నారు. అది కైలాసం ఇచ్చిన ప్రకటనలో ఉన్నది, దాన్ని బట్టి నేను అంటున్నాను. అంటే కొంతమంది అప్పట్లో నయీం లాంటి వ్యక్తులు కూడా మావోయిస్టు పార్టీలకు చాలా దెబ్బతీశారు. ఇప్పుడు కూడా నయీం లాంటి వ్యక్తులు ఎంతో మంది కూడా ఇక్కడ ఉన్నారు. దానివల్ల మావోయిస్టు పార్టీలకు ఇబ్బంది కదా, దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఉండొచ్చు, కోర్టులు ఉంటారు. ఎలా అంటే దానికి ఏముంటుందండి, దానికి ఒక చిట్కాగా ఉండదండి. విప్లవ పార్టీ నిర్మాణం అయ్యేదే ప్రజల మీద విశ్వాసంతో. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఏ ప్రజల మీద విశ్వాసం ఉంచామో ఆ ప్రజల్లో నుంచి ఎవరో ఒకళ్ళిద్దరు, ఎక్కడైనా వ్యవసాయం చేస్తామండి, వ్యవసాయంలో కలుపు మొక్క వస్తుంది. వ్యవసాయంలో వచ్చిన కలుపు మొక్కను మనం గుర్తించినప్పుడు కలుపు మొక్క తీసేస్తాం. కానీ వ్యవసాయం చేసేవాడు కలుపు మొక్క రాకుండా వ్యవసాయం చేస్తాంటే కుదరదు కదా. కనుక వ్యవసాయ విప్లవంలో కూడా ప్రజల మీద విశ్వాసం, విత్తనాల మీద విశ్వాసంతో, నాటు వేసేటువంటి నారు మీద విశ్వాసంతో రైతు భూమి మీద దిగుతాడు. ఈ విత్తనం ఒకటి నాసి విత్తనం అవుతుందని, ఈ నారు కొంత పనికిరాని నారు అవుతుందని, ఇందులోంచి కలుపు మొక్కలు వస్తాయని వ్యవసాయం చేయకుండా కూర్చోడు కదా. కనుక వ్యవసాయ విప్లవం చేసేటువంటి రైతాంగం, వ్యవసాయ విప్లవం చేసేటువంటి విప్లవ పార్టీ విప్లవంలో దిగుతుంది, మనుషులను నమ్ముకొని దిగుతుంది. ఈ మనుషుల్లో నుంచి మనిషి కాకుండా పోయింది అనుకోండి, మనిషి కాకుండా ద్రోహిగా మారినప్పుడు నష్టాలు జరుగుతాయి. సోవియట్ రష్యా విప్లవం విజయవంతమైనాక కూడా పోలిట్ బ్యూరోలోనే జర్మన్ ఏజెంట్లు కొన్ని దొరుకుతారని తేలింది. అంత సులభమైంది. అందుకే లెనిన్ ఏమంటాడంటే విప్లవం కంటే చాలా కష్టసాధ్యమైంది ఇంటర్నల్ స్ట్రగుల్ అంటాడు ఆయన, ఇటువంటి ద్రోహులను తీసేయడం అనేది. అనేది వ్యవసాయం ఉన్నంతకాలం కలుపు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలు ఏరేసేంతకాలం వ్యవసాయం ఉంటుంది. ఇదేమి విడివిడిగా ఉండే అంశాలు. విప్లవం ఏమి దేవతలు దిగొచ్చేది కాదు, మనుషులు చేసేదే. ఈ మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ గ్రేహౌండ్స్ దళాలు పోయే పరిస్థితి ఉండిందంటారా? ఏఓబి ఈ సమావేశమైన చోట ఈ గ్రేహౌండ్స్ దళాలు అంత తేలిగ్గా పోయే పరిస్థితి ఉండిందంటారా? అక్కడ లేదనుకొని అక్కడ పెట్టుకున్నారు. ఆ పరిస్థితి ఈ ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల అనుకోండి, ఇతర కారణాల వల్ల అనుకోండి, ఆ పరిస్థితి కలిగింది వాళ్ళకు. ఎన్ని సర్వేలు చేశారో, ఎన్ని చేశారో, వాళ్ళు ఎంతమందిని ప్రవేశపెట్టారో అదంతా ఇవాళ ఏం తెలుస్తుంది. వాళ్ళు జంగ్ అనే పత్రికలు ఇస్తారు. ఎప్పుడో ఆ జంగ్ పత్రికలో సమీక్షించినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ నేనెట్లా చెప్పను అది? సమాచారం ఎలా ఇచ్చి ఉండొచ్చు అంటారు? ఆ ద్రోహి అంత పక్కా సమాధానం అంటే పలానా చోటనే సమావేశాలు అంత దండకారణ్యంలో. ఇప్పటిదాకా మన ఇద్దరమే కలిసే పనిచేసినామండి. నేను ఈ క్షణంలో ఏదో ప్రలోభానికి లోనయ్యో, ఏదో భయానికి లోనయ్యో మీకు ద్రోహం చేయాలని తలపెట్టిన. మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇప్పటిదాకా మీకు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఇది రోజు రోజుకి వీరి సంఖ్య పెరుగుతోంది కదా. ఇది ఎక్కడికి పెరిగితే విప్లవం ఎట్లా నడుస్తుంది అంటే అనిపిస్తుంది అట్లా మనకు. అంటే వీళ్ళు 18 మంది చనిపోయారు, 24. ఎట్లాగైతే మామూలుగా జరిగే వివాహాలలో ఒక ఆదర్శ వివాహం ఫెయిల్ అయితే ఆదర్శ వివాహాలన్నీ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుందో, విప్లవంలో కూడా ఎవడో ద్రోహం చేస్తే ద్రోహులు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. విప్లవంలో ద్రోహులు ఎక్కువైతే విప్లవం ఎట్లా నడుస్తుందండి? 50 ఏళ్ళ నుంచి విప్లవం ఎట్లా నడిచింది? అంటే ఈ ద్రోహులను మనం పక్కన పెడితే ఆందోళన మీరెందుకు చెందుతున్నారు? విప్లవం లేని ఆందోళన మీకెందుకు? అది మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఇప్పుడు అంత నయం వచ్చాడు, అన్ని కోవర్ట్ అయినవి, సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నాడు, వాడు పోయిండు కానీ విప్లవం పోలే కదా. కనుక నిజానికి అంత నిరాశ చెందాల్సింది ఏమీ లేదు.